ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరోసారి నోటీసులు ఇవ్వడానికి సిట్ సిద్ధమైంది. ఈ మేరకు లీగల్ ఒపీనియన్ తీసుకుంటుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని సిట్ అధికారులు నిన్న కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. అయితే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో తాను రాలేనని కేసీఆర్ సిట్కు లేఖ రాశారు. మరో తేదీన విచారణకు పిలవాలని కోరారు. ఈ మేరకు సిట్ అధికారులు చర్యలు చేపట్టారు. ఆయనకు మరో నోటీసు ఇచ్చి విచారణకు పిలవనున్నారు. కేసీఆర్ లేఖకు ఇవాళ సిట్ సమాధానం ఇవ్వనుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అధికారుల స్టేట్మెంట్ల ఆధారంగా కేసీఆర్ కు 160 సిఆర్పిసి కింద సిట్ నోటీసులు ఇచ్చింది. అయితే కేసీఆర్ ను ఎప్పుడు ఎక్కడ ఎన్ని గంటలకు ప్రశ్నిస్తారనే దానిపై కూడా ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరోసారి నోటీసులు ఇవ్వడానికి సిట్ సిద్ధమైంది. ఈ మేరకు లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని సిట్ అధికారులు నిన్న కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. అయితే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో తాను రాలేనని కేసీఆర్ సిట్కు లేఖ రాశారు. మరో తేదీన విచారణకు పిలవాలని కోరారు. ఈ మేరకు సిట్ అధికారులు చర్యలు చేపట్టారు. ఆయనకు మరో నోటీస్ ఇచ్చి విచారణకు పిలవనున్నారు. అయితే కేసీఆర్ లేఖకు ఇవాళ సిట్ సమాధానం ఇవ్వనుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అధికార స్టేట్మెంట్ ఆధారంగా కేసీఆర్ కు 160 సిఆర్పిసి కింద సిట్ నోటీసులు ఇచ్చింది. అయితే కేసీఆర్ ను ఎప్పుడు ఎక్కడ ఎన్ని గంటలకు ప్రశ్నిస్తారనే దానిపై కూడా ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సన్నీ ఫోన్ ఇన్ ద్వారా తెలియజేస్తారు. అయితే సన్నీ చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. ఇప్పటికే నిన్న మధ్యాహ్నం సిట్ అధికారులు నందినగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ ఇంటికి వెళ్ళి నోటీసులు కూడా జారీ చేశారు. పూర్తిగా కూడా విచారణకి హాజరవ్వాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు సంతోష్ రావుని కూడా విచారించడం కూడా జరిగింది. దీనికి సంబంధించినంత వరకు ఇప్పుడు కేసీఆర్ కూడా నిన్న మధ్యాహ్నం నందినగర్ లో ఉన్నటువంటి ఇంటి దగ్గర నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినంత వరకు రాత్రి 7 గంటలకి కేసీఆర్ అయితే రిప్లై ఇవ్వడం జరిగింది. రేపు నేను విచారానికి హాజరు కాలేను, ఎందుకు అంటే మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే మాకు పార్టీ పనులు ఉంటాయి కాబట్టి, నేను పార్టీ పనులలో నిమగ్నమై ఉంటాను కాబట్టి నేను విచారానికి హాజరు కాలేను. ఇంకొక డేట్ ఏదైనా సూచించండి, ఖచ్చితంగా కూడా విచారానికి నేను హాజరవుతాను. ఇంకొక విషయం కూడా, నందినగర్లో ఉన్నటువంటి ఇంట్లో నేను ఉండట్లేదు, ఎర్రబల్లిలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలోనే నేను ఉంటున్నాను. మీరు ఇంకేదైనా నోటీసులు ఇవ్వాలనుకున్నా, మీరు విచారణ చేయాలనుకున్నా, లేకపోతే ఇంకా ఇతరకి సంబంధించినటువంటి ఏది ఉన్నా సరే నాకు ఎర్రబల్లిలో ఉన్నటువంటి నా వ్యవసాయ క్షేత్రం దగ్గరికే మీరు నోటీసులు జారీ చేయండి, ఎర్రబల్లికే ఇది చేయండి అంటూ కూడా కేసీఆర్ నోటీసులలో కూడా ఏదైతే రిప్లైలో కూడా పేర్కోవడం జరిగింది. పూర్తిగా కూడా మళ్ళీ ఈ నోటీసులకు సంబంధించినంత వరకు అసలు ఎప్పుడు విచారణ కొనసాగాలి, ఎప్పుడు దీనికి సంబంధించి విచారణ చేస్తారు అనే విషయంపై కూడా పోలీసులు మళ్ళీ నోటీసులు జారీ చేస్తారు అన్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. పూర్తిగా కూడా ఇటువంటి దొంగ కేసులకి, ఇటువంటి తలాతోకా లేని కేసులకి భయపడేది లేదంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలను కూడా దగ్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. మా నాయకుడు కేసీఆర్ పైన ఇట్లాంటి ఇది చేస్తే మేము ఊరుకుండేది లేదు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే ఇప్పటికైతే పెద్దగా కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఈ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 1 రోజు 2 రోజులు గ్యాప్ తీసుకొని విచారణ చేస్తారంటూ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ప్రియా. అదే సార్, ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే ఆల్రెడీ నిన్న నోటీసులు ఇచ్చారు. తిరిగి కేసీఆర్ లేఖ రాయడం కూడా జరిగింది మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో హాజరవ్వలేనని చెప్పేసి. సో ఇవాళ కూడా ఇచ్చేటువంటి మరొకసారి పోలీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది నోటీసులు. మరొకవేళ నోటీసులు ఇస్తే ఎక్కడ ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, మళ్ళీ సేమ్ నందినగర్ లో నివాసంలో ఆయన నివాసంలో ఇచ్చే అవకాశం ఉందా? దీని గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? అయితే
ప్రియా, పూర్తిగా కూడా ఎర్రబెల్లిలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలోనే నేను ఉంటున్నాను. కాబట్టి మీరు ఏదైనా నోటీసులు ఇవ్వాలన్నా, లేకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వాలన్నా గూడా ఎర్రబెల్లికే మీరు వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు. ఏదైతే నందినగర్‌లో ఉన్నటువంటి ఇంట్లో మేమెవరు ఉండట్లేదు. మా ఫ్యామిలీ మెంబర్స్ మేమంతా గూడా షిఫ్ట్ అయిపోయామంటూ గూడా ఆయన రిప్లైలో గూడా పేర్కోవడం జరిగింది. అయితే ఆయన రిప్లై ఇచ్చారు కాబట్టి అసలు ఎప్పుడు విచారణ చేస్తారు? ఏంటి? దానికి సంబంధించినటువంటి డేట్ కావచ్చు, అదంతా కూడా ఇవాళ అధికారికంగా గూడా నోటీసులు కేసీఆర్‌కి ఇస్తారంటూ గూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. పూర్తిగా గూడా ఈ 160 సీఆర్‌పీసీ కింద నోటీసులిచ్చారు కాబట్టి, ఇది హైదరాబాద్ పరిధిలోనే దీనికి సంబంధించినటువంటి విచారణ చేయాలి. ఎర్రబెల్లిలో ఉన్నటువంటి ఇల్లు సిటీకి దూరంగా ఉంటుంది గాబట్టి, హైదరాబాద్ సరౌండింగ్స్‌లోనే విచారణ చేయాలంటూ గూడా పోలీసులు అధికారులైతే చెప్తున్న పరిస్థితుంది. ఏదైతే తెలంగాణ భవన్ కావచ్చు, లేకపోతే పోలీస్ స్టేషన్‌లో గావచ్చు, లేకపోతే నందినగర్‌లో ఉన్నటువంటి ఇంటి దగ్గర గావచ్చు, ఆయన ఎక్కడ కోరుకుంటే అక్కడ మేము విచారణ అయితే చేస్తాము అంటూ గూడా పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే అధికారికంగా గూడా దీనికి సంబంధించినంత వరకు మధ్యాహ్నం వరకు గూడా పూర్తి క్లారిటీ అయితే రానుంది. పూర్తిగా గూడా హైదరాబాద్‌లోనే విచారిస్తారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎర్రబెల్లిలో విచారించరు. ఎందుకంటే అది సిటీ పరిధిలో రాదు కాబట్టి, దీన్ని హైదరాబాద్ పరిధిలోనే విచారించే అవకాశం కూడా ఉన్నట్టుగా గూడా తెలుస్తుంది. ఖచ్చితంగా గూడా ఇలాంటి దొంగ కేసులకి, ఇలాంటి తలా తో తలా తోకా లేని కేసులకైతే మేము భయపడేది లేదు అంటూ గూడా అంతర్గతంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులైతే మాట్లాడుతున్న పరిస్థితి గూడా ఉంది. సాయంత్రం వరకు దీనికి సంబంధించినటువంటి ఫుల్ క్లారిటీ గూడా వస్తుంది ప్రియ. అయితే మరి దీనికి సంబంధించి నోటీసులకు సంబంధించి ఏ సమయం వరకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది పోలీసులు? మధ్యాహ్నం 2 గంటల వరకు గూడా దీనికి సంబంధించినటువంటి నోటీసులు, ఎందుకంటే ఎర్రబెల్లిలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రానికెళ్ళి అక్కడ నేరుగా కేసీఆర్‌కి నోటీసులిస్తారు. అందులో క్లియర్‌గా గూడా ఎప్పుడు రావాలి, ఏంటి అనేది గూడా డేట్ గూడా మెన్షన్ చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ గూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఈ మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత కావచ్చు, లేకపోతే ఇవాళ బీఫామ్‌ల ప్రక్రియ ఉంటుంది గాబట్టి, ఇవాళ కాకుండా ఈ 2 రోజులు, 3 రోజుల్లో గూడా విచారించే అవకాశం కనపడుతుంది. పూర్తిగా గూడా మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, కావాలనే ఇదంతా గూడా టాపిక్ డైవర్ట్ చేయడానికి కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇట్లా విచారిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ని విచారిస్తున్నారు కాబట్టి, ఎక్కువ సంఖ్యలో ఇతరితర జిల్లాల నుంచి, ఇతరితర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కి వస్తారు కాబట్టి, అక్కడ ఆ నియోజకవర్గాల్లో గావచ్చు, ఆ జిల్లాల్లో గావచ్చు, పూర్తిగా గూడా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా గూడా సెట్ రైట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా గూడా మేమే మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఈ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము అని అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారన్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే పూర్తిగా గూడా ఇదంతా డైవర్ట్ పాలిటిక్స్ అంటూ గూడా ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి గూడా ఉంది. మధ్యాహ్నం వరకు గూడా ఈ నోటీసులు అయితే సిటీకి సంబంధించినటువంటి నోటీసులు అధికారికంగా కేసీఆర్‌కైతే మధ్యాహ్నం వరకు కూడా ఇవ్వబోతున్నారనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ప్రియ. రైట్ సన్నీ, థ్యాంక్ యూ ఫర్ యూ అప్డేట్స్. సో మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి అయితే నిన్న నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఇవాళ హాజరు కావాలని అందులో సిట్ అధికారులు పేర్కొన్నారు. కాకపోతే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నేను హాజరు కాలేను అని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ అధికారులకు లేఖ రాయడం జరిగింది. సో ఈ రోజు మినహాయింపు ఉన్నట్టే. సో మరొక్కసారి కూడా పోలీసులు ఇవాళ సిట్ అధికారులు కూడా కేసీఆర్కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మరి నోటీసులు ఇస్తే ఈసారి ఎక్కడిస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఏ టైంకి ఇస్తారు అనే విషయంలో ఇంకా కూడా పూర్తిగా ఉత్కంఠ నెలకొంది.